నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డయేరియా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రోటోకాల్ మేరకు ఓఆర్హెచ్లు క్లోరినేషన్ చేపట్టాలి. మున్సిపల్ పంచాయతీ అధికారులు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలి. అంగన్వాడీ కేంద్రాలలో కాచి చల్లార్చిన నీళ్లు అందజేయాలి. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. వైకాపా వారు చేసిన తప్పులు ప్రజలకు శాపాలుగా మారాయి. నగరాన్ని చాలా మార్చాలి. సింపతి రాజకీయాల కోసం వైకాపా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా నేనే చేశాను అనుకున్న మాజీ ప్రజాప్రతినిధి ఎందుకు ఓడిపోయాడో ఆత్మవిమర్శన చేసుకోవాలి. 6 నెలల్లో అంతా సరవుతుంది. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ప్రభుత్వ ప్రాధాన్య పథకాల ప్రయోజనాన్ని ప్రత్యేక కార్యాచరణతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేర్చే బాధ్యత అధికారులపై ఉంది. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు 3,000 కలుపుకొని జూలై 1వ తేదీన 7,000 రూపాయలు లబ్ధిదారుల పెన్షన్ అందజేయనున్నాం. గుండ్రాజవరం మండల స్థాయి సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. డయేరియా, సీజనల్ వ్యాధుల నివారణ సమగ్ర విధానాలు అమలు చేయడంలో భాగంగా సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో వైద్య, ఆరోగ్య, ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ డయేరియాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు గుర్తించినా వెంటనే అప్రమత్తమై సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఓహెచ్ఆర్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టే దిశలో మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవడం, వాటిని నిర్ధారిస్తూ ఆయా సిబ్బంది ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ధారణ చేయాలని అన్నారు. క్లోరినేషన్, శానిటేషన్పై పంచాయతీ కార్యదర్శులు జారీ చేసే ధ్రువపత్రాలు పరిశీలించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా క్లోరినేషన్ చేయకపోతే అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణీ బాలింతలకు కాచి చల్లార్చిన త్రాగునీటిని అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం కోసం పంచాయతీరాజ్ శాఖ చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై కేసులు నమోదు విషయంలో సూక్ష్మ స్థాయిలో అధ్యయనం చేసి అందుకు కారణాలు తెలుసుకోవడం, నివారణ చర్యలపై నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది ద్వారా శానిటేషన్, పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి సరఫరా వంటి అంశాల గురించి సమగ్ర నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్.పి. పద్మశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. లక్ష్మీ సూర్యప్రభ, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ జింకా సంధ్య, ఐసీడీఎస్ పీడీ కె. విజయ్ కుమారి, డివిజనల్ అభివృద్ధి అధికారులు పి. వీణాదేవి, వి. శాంతామణి తదితరులు పాల్గొన్నారు. అధికార దురహంకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అనాలోచితంగా చేసిన తప్పులు ప్రజలకు శాపాలుగా మారాయని, నగరాన్ని చాలా మార్చాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యకర రాజమహేంద్రవరం కోసం ప్రక్షాళన చేపట్టనున్నామని అన్నారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పటికే 2 సార్లు పరిశీలించి లోటుపాటు గుర్తించి వాటిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సిఎస్ఆర్ నిధుల కోసం ఆయా సంస్థలను అడగడం జరిగిందన్నారు. బాధ్యతతో నగర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. గత 5 ఏళ్లుగా నగరాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను నిర్మూలించేందుకు పోలీస్, ఎక్సైజ్, మున్సిపల్ అధికారుల సమన్వయంతో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తున్నామని అన్నారు. రాజమండ్రి నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు కావలసిన చర్యలు చేపట్టామని అన్నారు. జూలై 2న పివి నరసింహారావు పార్క్ వద్ద గోదావరి రివర్ ఫ్రంట్ కోసం శంకుస్థాపన చేయనున్నామని అన్నారు. దీనిలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు గోదావరి గట్టున ఉన్న టూర్ ఆపరేటర్లు, స్థానిక ప్రజలు, వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి రివర్ ఫ్రంట్ ఏ విధంగా చేపట్టబోతున్నామో వివరించి వారిని కూడా భాగస్వామ్యం చేసి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. ఇది తమ విధానమని అన్నారు. మంచి ఆలోచనతో తాము ముందుకు వెళ్తుంటే కొంతమంది చెడు కార్యక్రమాలు చేస్తూ తమకు ఆపాదిస్తున్నారన్న ఆలోచన తమకు తోస్తోందన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన వద్ద జరిగిన ఘటన మంచి విధానం కాదని కూటమి నాయకులమంతా ఆలోచించి దానిని సరిచేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మాజీ ప్రజాప్రతినిధికి జరిగిన ఘటన నేపథ్యంలో ఎస్పీతో మాట్లాడడం జరిగిందన్నారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, కాల్ డేటా తీయాలని, దానికి కారకులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. ఎమ్మెల్యే వాళ్ళను, ఎంపీ వాళ్ళను అవ్వదు. ఎక్కడికక్కడ ఎవరికాలు బాధ్యత తీసుకోవాలి. ఈనాటి వరకు కూడా వైసీపీ వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి బాధ్యత తీసుకుంటా ఉంది. ప్రతి వార్డులో, ప్రతి సెక్రటేరియట్ పరిధిలో మా మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, బీజేపీలో ఉన్న మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఎక్కడికక్కడ చేయడం వల్లే మీకు ఈ రోజున వర్షం పడినా నీరు అన్నది డ్రైన్లో వెళ్తూ ఉంది. ఈ ప్రక్షాళన ఇంకా చేయాలి. ఈ రోజుతో ఎండ్ అవ్వదు. చాలా పెద్ద పని పెట్టారు. మాకు తెలుస్తూ ఉంది వాళ్ళు చేసిన తప్పులు ఏ విధస్తాం వెమ్మటినైతే సరిచేస్తాం. రాజమహేంద్రవరం బిఎల్పురంలో గల మార్గాని ఎస్టేట్స్ ఆఫీసులో గల మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భారత్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రచార రథానికి నిప్పు పెట్టారు. ప్రచార రథానికి మంటలు అంటుకోవడాన్ని గుర్తించి స్థానికులు మార్గాని భరత్కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి మార్గాని భరత్ చేరుకున్నారు. తర్వాత ప్రకాష్ నగర్, బొమ్మూరు పోలీసులు వచ్చారు. ఘటన గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటి విష సంస్కృతిని నేను ఎప్పుడూ చూడలేదు. నగరంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడం దారుణం. అధికార పార్టీ నేతల అండదండలతో దాడులు జరుగుతున్నాయి. ప్రచార రథం దగ్ధం ఘటన గురించి డీజీపీకి చెబుతా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతానని మార్గాని భరత్ స్పష్టం చేశారు. అయితే మార్గాని భరత్ ప్రచార రథాన్ని ఎవరైనా కావాలనే తగలబెట్టారా, లేదంటే ప్రమాదవశాత్తు వాహనంలో చెలరేగాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. భరత్ మాత్రం టీడీపీ నేతల ప్రోద్బలంతో జరిగిందని స్పష్టం చేశారు. నశించాలే రాజమండ్రిల విష సంస్కృతి, నశించాలే రాజమండ్రి విష సంస్కృతి, నశించాలే రాజమండ్రిల విష సంస్కృతి, సంఘ విద్రోహులను వెంటనే అరెస్ట్ చేయాలి, సంఘ విద్రోహులను వెంటనే అరెస్ట్ చేయాలి, 2 అడుగులు ఉండాలి. నశించాలే నగర విష సంస్కృతిని, టీడీపీ దౌర్జన్యాన్ని నశించాలి, టీడీపీ దౌర్జన్యాన్ని, టీడీపీ దౌర్జన్యాన్ని, టీడీపీ దౌర్జన్యాన్ని, టీడీపీ దౌర్జన్యాన్ని శాంతి భద్రతలు కాపాడాలి, శాంతి భద్రతలు కాపాడాలి. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రకంగా విధ్వంసాలకి పాల్పడతా ఉన్నారో నిజంగా రాజమండ్రిలో ఎప్పుడూ ఈ కల్చర్ లేదు. ఈ రకమైన కొట్లాట్ల కల్చర్ లేదు. ఇవన్నీ కూడా పెంచేవాళ్ళు ఎవరు? నేను డే 1 నుంచి మొత్తుకుంటానే ఉన్నా. నేను 5 సంవత్సరాలు ఎంపీ కింద ఉన్నా. ఎంపీ కింద ఉన్నప్పుడు నా హయాంలో ఎప్పుడైనా రాజమండ్రిలో ఈ రకమైన గొడవలకు కానీ దీనికి కానీ పోయిన సందర్భాలు ఉన్నాయా? ఎక్కడైనా జరిగినాయా? ఎంతసేపు పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ప్రోగ్రామ్స్తోనే ముందుకు పోయేవాళ్ళం కదా. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మురళీమోహన్ గారు సాధించారు. సరే, ఆయన శంకుస్థాపన చేశాడు. ఎన్ని సంవత్సరాలు అయిందండి అది పని కాకుండా? నేను గతంలో కూడా చెప్పా ఎందుకు ఆగిపోయింది. దాని తర్వాత నేను ఏ రకంగా రీఇనిషియేట్ చేయించాను, ఏ రకంగా కేంద్ర మంత్రివర్యులను తీసుకుని వచ్చాను. ఆ శిలాఫలకాలు వేశారు. ఓకే, బాగానే ఉంది. మరి ఇవాళ ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియంకి మరి మేము స్పెషల్ గ్రాంట్ తీసుకుని వచ్చి శిలాఫలకాలు వేసినాం. అవన్నీ టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి. మరి ఆ శిలాఫలకాలని తొలగించుకోకుండా మీరు మా శిలాఫలకాలను పెట్టి మీరు వర్క్ స్టార్ట్ చేయిస్తున్నారు కదా.
మరి దాని మీద మీరు రెండోసారి ఏ రకంగా శంకుస్థాపన చేయబోతా ఉన్నారని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇందాకడే ఒక మిత్రుడు చూపిస్తూ ఉన్నాడు ఒక వీడియో, ఏదో పొద్దున్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఏదో పెట్టారంట, ఏదో స్టేక్ హోల్డర్స్ని పిలిపించి గోదావరి బండ్ డెవలప్మెంట్ శంకుస్థాపన చేస్తాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, అప్పుడున్న మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యుల చేత గోదావరి బండ్కి సంబంధించి 26 కోట్ల రూపాయలతో స్పెషల్ గ్రాంట్ నిధులతో నా ఎంపీ ల్యాడ్స్ నిధులతో అక్కడ మేము శంకుస్థాపన చేసాం. మళ్ళీ ఈయన ఇంకొకసారి శంకుస్థాపన చేస్తాడంట. మరి అది ఎక్కడ ఎలా చేస్తాడో మరి నాకైతే తెలియట్లే. అంటే ఆ శంకుస్థాపన తీసి పడేసి ఇప్పుడు ఉన్న శంకుస్థాపనలకి ఎలా దిక్కుమొక్కు లేదనుకోండి, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా దిక్కుమొక్కు లేదు. అదే రకంగా అక్కడ తిలక రోడ్లో కూడా అటు తిలక రోడ్ దగ్గర నుంచి చల్లా శంకర్రావు గారి వీధికి వెళ్ళే దారి ఉంది, అది కూడా సీసీ రోడ్ వేయించినాం. వాళ్ళందరూ అడిగితే అక్కడ ఉన్న లోకల్స్ అందరూ కూడా అడిగితే సీసీ రోడ్ వేయించాను, అది కూడా శిలాపలకాలని ధ్వంసం చేశారు. మరి రెండోసారి శిలాపలకాలను ఎట్లా చేయిస్తారో ఒకసారి గౌరవ శాసనసభ్యులు సమాధానం చెప్పాలి. ఇది కాకుండా స్టేక్ హోల్డర్స్ని పిలుస్తారంట. మరి పిలిచే చేయండి, తప్పేం లేదు. కాకపోతే శిలాపలకాలు రెండోసారి ఎట్లా చేస్తారు? మేము ఆల్రెడీ స్పెషల్ గ్రాంట్ రూపేనా దానికి మున్సిపల్ మినిస్టర్ గారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. ఇవాళ రాజమండ్రిలో నేను ఒకటే చెప్తా ఉన్నా, డెవలప్మెంట్లో పోటీ పడండి, పరిపాలనలో పోటీ పడండి. అంతే తప్పితే విధ్వంసాల్లోనూ రౌడీయిజంలోనూ గూండాయిజంలో మేము పోటీ పడలేము. అది కూడా చెప్తున్నా, మేము పోటీ పడలేము. ఇది కాకుండా నిన్నటికి నిన్న రాత్రి ప్రచార రథాన్ని ఏ రకంగా నిప్పంటించారండి? ఎవరంటించారు? ఎవరికి అవసరము? మాకు అవసరమా? మళ్ళీ పైపెచ్చు రకరకాల మాటలు చెప్తా ఉన్నారు, వీళ్ళు చేసుకుని ఉంటారు. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, పోలీస్ శాఖను కూడా ఒకటే చెప్తా ఉన్నా, నిష్పక్షపాతంగా దీనిపైన పూర్తి నివేదిక తీసుకోండి, ఎంక్వైరీ చేయండి. గతంలో కూడా ఈ ప్రబుద్ధులకి ఈ రకమైన అలవాటు ఉంది. గతంలో హీరో హోండాకి సంబంధించి ఒక ఆయన ఇంటి దగ్గర ఒక కారు ఉంటే ఆ కారుని కూడా ఇదే రకంగా తగలబెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి గతంలో. నాకు తెలిసి ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యి ఉంటుంది. అప్పుడు కూడా ఏ రకంగా ఈ ప్రబుద్ధులు క్షమాపణ చెప్పారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అది కూడా ఒకసారి గుర్తుకు చేసుకోమని ఆ వ్యక్తులకు చెప్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీ సుధీంద్రబాబు ధార్మిక ట్రస్ట్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల మేరకు క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన పనులను నెల రోజుల ముందుగానే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనులు చేసేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి నెల నిర్వహించే సమీక్షా సమావేశంలో గత మాసంలో చేసిన పనులు ఏ మేరకు అయినాయి, రాబోయే మాసంలో ఏ పనులను చేపట్టాలనే లక్ష్యంతో అధికారులు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ దిశగా లక్ష్య సాధన చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా కిట్స్ను మంత్రి అందజేశారు. ఒక భావజాలానికి అలవాటు పడిన అధికారులు ఉద్యోగులు అది విడనాడి ప్రస్తుత ప్రభుత్వం అందించే విధి విధానాల ద్వారా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అమలు అందించాలని అన్నారు. జూలై మాసం నుండి అర్హులైన వృద్ధాప్య, వితంతు, వికలాంగు పెన్షనర్లు అందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు జూలై మాసం నుంచి 4,000 రూపాయలు, గత ఏప్రిల్ నుండి 3 మాసములకు ఒక్కొక్క 1,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెద్ద మొత్తంలో పడినప్పటికీ లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్ అందించడం మంచి నిర్ణయమని అన్నారు.
క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మండలంలో అమలు వ్యవసాయం, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ సంక్షేమ పథకాలు, వివిధ రకాల పెన్షన్లు అమలుపై సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, తహసీల్దార్ కె నవీన్ కుమార్, ఎండీఓ కె నరేంద్రరెడ్డి, ఈఓఆర్డి జేడీవీ ప్రసాద్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సమావేశంలోనూ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. నెక్స్ట్ సమావేశాల నుంచి కమింగ్ 1 monthలో ఈ పనులు చేయాలి అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకుని ఆ 1 monthలో అన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఈ రెగ్యులర్గా ఉండేటువంటి పనులు ఎలాగా ఉంటాయి, వాటితో పాటు స్పెషల్ టార్గెట్ చేయవలసిన అంశం ఏదైనా ఉంటే అవి చేసుకుని పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత నెలలో జరిగేటువంటి సమావేశంలో ఏటీఆర్ కూడా యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ అంటాం కదా, యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని ఏ మేరకు మనం చేసేటువంటి దాన్ని ప్రిసీడింగ్ మంత్లో నాట్ ప్రిసీడింగ్ మంత్ సక్సెసివ్ మంత్లో దాన్ని రివ్యూ చేసుకుని ఇంతవరకు మనం చేసాం, ఇంతవరకు మనం చేయగలిగేటువంటి కూడా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ దళిత యువకుడు వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలని, విధి నిర్వహణలో అలసత్వానికి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాల సుబ్బారావు కోరారు. దళిత యువకుడు వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలని, విధి నిర్వహణలో అలసత్వానికి పాల్పడిన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, అతడి కుటుంబానికి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సత్వరమే న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముప్పాల సుబ్బారావు కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ, వీరి సుబ్రహ్మణ్యం ఒంటి నిండా గాయాలు ఉన్న అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని, సంఘటన జరిగిన సమయంలో అనంతబాబు గన్మ్యాన్ ఎక్కడికి వెళ్లాడో తెలియదని, సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇంకా చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. కానీ అనంతబాబు ఒకరి మీదే కేసు నమోదు చేశారని, ఒక వ్యక్తి అన్ని గాయాలు చేయడం అసంభవమని, ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వైసీపీ అడుగుజాడల్లో నడిచిన పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతబాబు సహజ వనరులను దోచుకున్నాడని, అతడు చేసిన అక్రమాలకు అధికారులంతా సహకరించారని ఆరోపించారు. చట్ట ప్రకారం బాధితులకు అందాల్సిన ఆర్థిక సహాయం కూడా ఇంకా అందలేదని, సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి బ్రతికే వారికి పెన్షన్లు ఇవ్వాలని, కుటుంబాన్ని ఆదుకోవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అనంతబాబు ప్రస్తుతం మధ్యస్థ బెయిల్పై ఉన్నాడని, పోలీసులు ఛార్జ్ షీట్ను నిర్దేశిత సమయంలోగా వేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా చేయలేదని, అనంతబాబుపై రౌడీ షీట్ ఉన్నా గతంలో ఎటువంటి కేసులు లేవని పోలీసులు కేసు నమోదు చేశారని, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మించిన అక్రమాలు, నేరాలు అనంతబాబు చేశాడని ధ్వజమెత్తారు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం పాల్గొన్నారు. మే 19వ తేదీ రాత్రి ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, అతని దగ్గర డ్రైవర్గా పనిచేసి మానివేసినటువంటి వీధి సుబ్రహ్మణ్యం అనే యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే ఆ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఆనాటి సంబంధించిన వ్యక్తి కాబట్టి కేసు నమోదు చేసే దగ్గర నుంచి విచారణ మొత్తం కూడా అతన్ని ఏ విధంగా కాపాడాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఒంటి నిండా గాయాలున్నాయి, చనిపోయిన శవం ఉంది, కారులో ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా అనంతబాబు ఇలా చేశారని చెప్పినా కానీ దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు తప్ప దాన్ని హత్యగా నమోదు చేయలే పోలీసు వాళ్ళు. సరే, 20వ తారీఖున మరుసటి రోజు అదే రోజు కుటుంబ సభ్యులను అడిగితే అనంతబాబు ఇలా తీసుకొచ్చి పెట్టాడు, ఇలా గాయాలతో ఇలా జరిగిందని అంటే అది మర్డర్ కేసుగా నమోదు చేయలేదు, అనంతబాబును ముద్దాయిగా చూపించలేదు. కానీ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని హత్య నేరంగా మార్పు చేశారు. రెండోది, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిందని చెప్పేసి ఏదైతే అనంతబాబు తప్పుడు సమాచారం చెప్పాడో దాన్ని అది వాస్తవం కాదని చెప్పేసి మధ్యవర్తుల సమావేశంలో చెప్పినా కానీ
ఎస్పీ సాయంత్రం వచ్చేసి కేసును పక్కదోవ పట్టించడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర సమాచారం రాబట్టాలని చెప్పేసి వెంటనే పోలీసు కస్టడీ పిటిషన్ వేసినటువంటి పోలీసులు దళిత యువకుడిని హత్య చేసినటువంటి అనంతబాబు విషయంలో తక్షణమే పోలీసు కస్టడీకి తీసుకొని అతన్ని వాస్తవాలు ఏంటో తెలుసుకొని మిగిలిన ముద్దాయిలు ఏ విధంగా చేశారో నేరాలకు సంబంధించిన సమాచారం రాబట్టడం విఫలమయ్యారు. ఇంకా 15 రోజులు దాటిపోవడానికి చట్ట ప్రకారం 10 నిమిషాలు ఉందనగా ఆయన పిటిషన్ వేసి న్యాయస్థానంతో డిస్మిస్ చేయించుకొని ఆ విధంగా వాళ్ళని కాపాడాడు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత అనర్థాలకు కారకుడు నాటి మరియు నేటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడని మాజీ ఎంపీ మార్గని భరత్రాం విమర్శించారు. శనివారం రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 ప్రధాన అంశాల చర్చ జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడం హాస్యాస్పదమని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ పీపీఏ సిఫార్సు చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏ హోదాలో శ్వేతపత్రం విడుదల చేస్తారని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు ఇంతవరకు జరుగుతున్న పనులు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయో ప్రజలకు తెలుసునని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలోనే పోలవరం ప్రాజెక్టు అస్తవ్యస్తంగా నిర్మాణం జరిగిందని ఆరోపించారు. దానిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నెపం నెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టును నేషనల్ అథారిటీని పక్కన పెట్టి నవయుగ కంపెనీకు కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. 2016లోనే నీతి ఆయోగ్ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. నేషనల్ ప్రాజెక్టును కేంద్రానికి వదిలేస్తే ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యేదని వివరించారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాల వలన వరదలకు కాపర్ డ్యాం పూర్తిగా కొట్టుకుపోయిందని అన్నారు. ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి సత్వరమే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానితో మాట్లాడి 2019-2024 మధ్య ప్రాజెక్టు వ్యయం 47,800 కోట్లు జలశక్తి మిషన్ ఆమోదం పొందేలాగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఎవరుని బేస్ చేసుకుని, అంటే ఇది నేషనల్ ప్రాజెక్టు, దీనికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే పీపీఏ అని ఉంది, దాంతోపాటు సిడబ్ల్యూసి, ఈ 2 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ పీపీఏ అథారిటీ దేనికి ఉందండి? ఇప్పుడు వైట్ పేపర్ కనుక రిలీజ్ చేయాలి అని అంటే పీపీఏ ఏమన్నా మీకు సిఫార్సు చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఏ హోదాతో ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారు నాకైతే అర్థం కాల. అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైనా అథెంటిక్గా సర్టిఫై చేసి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంత వర్క్ జరిగింది, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంత వర్క్ జరిగింది అని ఎక్కడైనా అథెంటిక్గా ఇచ్చారా? ఈయనెవడండి రిలీజ్ చేయడానికి? రిలీజ్ చేసి నెపం తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టుతూ ఉన్నారు. నేను ఇవాళ పోలవరం ప్రాజెక్టు గురించి నేను గతంలో కూడా చెప్పా, మేము అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా చెప్తా ఉన్నా. మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేకపోతే మీరు నిపుణులను ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి, నేను వస్తాను, ఓపెన్ డిబేట్కి వస్తాను. ఓపెన్ డిబేట్కి వచ్చి మీరు ఏం నిర్వాకాలు చేశారు, మేమేం చేశామనే దాని గురించి చర్చిద్దాం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పక్కన పెట్టి, వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ కూడా పక్కన పెట్టి, ఆయన ఒక నవయుగ కంపెనీకి ఒక కంపెనీకి వాళ్ళు నామినేటెడ్గా నవయుగాకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే నీతి ఆయోగ్ నివేదిక కూడా ఇచ్చింది 2016లో, స్టేట్ గవర్నమెంట్, అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ మాకు నేషనల్ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పండి మేము నిర్వహిస్తాము అని చెప్పి నీతి ఆయోగ్లో 2016 రిపోర్ట్లో కూడా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రాజెక్టు వాళ్ళకి వదిలేసి ఉంటే ఈ పార్టీ కంప్లీట్ అయ్యేది కదా. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని
నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్క రోడ్డులో పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మీ పిల్లల భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇంటింటికి తిరిగినప్పుడు మహిళలు పిల్లల భవిష్యత్ కోసం కోరడం జరిగిందని, అదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ దిశలో అడుగులు వేస్తూ మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మీ భద్రత కల్పించడంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆకతాయిలు ఆగడాలు అరికట్టడం వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్డీఏ కూటమి స్పష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాడు చెప్పాం. నేడు ఆచరణ దిశలో అడుగులు వేయడం జరుగుతున్నట్లు తెలియజేశారు. ఆకతాయిలు చేసే అనేక ఆగడాలు, పిల్లల్ని ప్రలోభ పెడుతున్న అనేక ఘటనలు మహిళలు మా దృష్టికి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. మహిళల ఆశీర్వచనం వల్లనే అధిక మెజార్టీతో గెలుపొందడం జరిగిందని, వారికి ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి వారికి అన్ని విధాలుగా భరోసాగా భద్రత కల్పించడం మా బాధ్యత అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. ఆగడాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో, సమాజంలో చైతన్యం తీసుకురావడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాయకులు అందుబాటులో ఉంటారని, వారు సరిగ్గా స్పందించకపోతే నేరుగా నా నెంబర్ 8693934567కు ఫోన్ చేయవచ్చునని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలియజేశారు. కేవలం క్షేమ సమాచారాల కోసం కాకుండా ఇబ్బందులు ఎదురవుతేనే ఫోన్ చేయవచ్చునని స్పష్టం చేశారు. అటువంటి ఆకతాయిల వివరాలు తెలియజేసే పోలీసుల ద్వారా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అటు ఆకతాయి వివరాలు తెలియజేస్తూ బాధ్యత మీరు తీసుకుంటే వారి ఆట కట్టే బాధ్యత మేము తీసుకుంటామని మహిళల హర్షధ్వానాల మధ్య ఆదిరెడ్డి వాసు ప్రకటించారు. ఆడవాళ్ళకి మండింది, చితక్కొట్టి అక్కడ ఎలక్ట్రికల్ పోల్కి వాళ్ళని కట్టేసి పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పారు. అంటే మహిళా శక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. అలాగని మిమ్మల్ని కొట్టమని నేను చెప్పట్లా. మీరు ఎక్కడ జరిగితే సంఘటన అది తెలియచేయండి. ఎలా తెలియచేయచ్చని మీరు అడగచ్చు. మీకు దానికోసమే ఇక్కడ మీ పరిధిలో ఉన్న ప్రకాష్ నగర్ సిఐ గారు వచ్చారు. ఇంకొక ప్రధానమైన అంశం నాటు సారా. ఈ 5 సంవత్సరాలు వెచ్చలవిడిగా అమ్మారు. ఎన్నిసార్లు కంప్లైంట్లు పెట్టినా వారు చెప్పడం, వారు మళ్ళీ ఆ నిమిషం ఆపడం, అధికార పార్టీ వారి అండదండలతో మళ్ళా కొనసాగుతూనే ఉన్నాయి. మేమైతే స్పష్టంగా హామీ ఇస్తా ఉన్నాం. మాకు ప్రజలు ముఖ్యం, ఎన్డీఏ కూటమికి ఇచ్చిన హామీలు ముఖ్యం. ఈ కార్యక్రమంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఏరివేత కార్యక్రమంలో ఈ నాటు సారా కాసేవారు గాని అమ్మేవారిని ఏరివేత కార్యక్రమంలో ఎవరైనా మా పార్టీ వారు ఉన్నా, అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన వారైనా ఉపేక్షించమని చెప్పి వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మాట మీద నిలబడే పార్టీ ఈ ఎన్డీఏ కూటమి. మీద అర్థం చేసుకోండి. మేమింత ధైర్యంగా మాట్లాడుతా ఉన్నాం. రాజకీయంగా ఉంటే కొన్ని అటు ఇటుగా చేయవలసిన పరిస్థితులు వస్తాయి, కానీ మేము దాని గురించి ఆలోచించట్లా. నాయకులందరూ ఒకే మాట మీద వచ్చాం. మనకి 72,000 మెజార్టీ. రాజమండ్రి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 72,000 మెజార్టీ అంటే చిన్న విషయం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి 50,000 వచ్చినాయి. అంటే మనకు వచ్చిన మెజార్టీ అన్ని ఓట్లు కూడా వైసీపీ పార్టీ వాళ్ళకి రాలా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. డయేరియా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రోటోకాల్ మేరకు ఓఆర్హెచ్లు క్లోరినేషన్ చేపట్టాలి. మున్సిపల్ పంచాయతీ అధికారులు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలి. అంగన్వాడీ కేంద్రాలలో కాచి చల్లార్చిన నీళ్లు అందజేయాలి. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. వైకాపా వారు చేసిన తప్పులు ప్రజలకు శాపాలుగా మారాయి. నగరాన్ని చాలా మార్చాలి.
సింపతి రాజకీయాల కోసం వైకాపా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా నేనే చేశాను అనుకున్న మాజీ ప్రజా ప్రతినిధి ఎందుకు ఓడిపోయాడో ఆత్మవిమర్శన చేసుకోవాలి. 6 నెలల్లో అంతా సరవుతుంది. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ప్రభుత్వ ప్రాధాన్య పథకాల ప్రయోజనాన్ని ప్రత్యేక కార్యాచరణతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేర్చే బాధ్యత అధికారులపై ఉంది. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు 3,000 కలుపుకొని జూలై 1వ తేదీన 7,000 రూపాయలు లబ్ధిదారుల పెన్షన్ అందజేయనున్నాం. గుండ్రాజవరం మండల స్థాయి సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.